తెలంగాణ పల్లెల్లో సర్పంచ్ ఎన్నికల హడావిడి ఊపందుకుంది. నామినేషన్ల పర్వం రెండో రోజు కొనసాగుతుండగానే పలు గ్రామాల్లో ఏకగ్రీవంగా జరుగుతున్నాయి. జనగామ జిల్లా తడిగొప్పుల మండలం మాన్సింగ్ తండా గ్రామ పంచాయతీలో గ్రామస్తులు ఏకగ్రీవంగా కత్తుల కొమరయ్యను సర్పంచ్గా ఎన్నుకున్నారు. గ్రామంలోని 6 వార్డులను 6 సభ్యులను ఎన్నికలు లేకుండానే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. తనను గ్రామ సర్పంచ్గా ఎన్నుకోవడంపై కొమరయ్య సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఊరు ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ధీమా వ్యక్తం చేశారు. తరిగొప్పుల మండలం మాన్సింగ్ తండ నావీన అభిమానంతో చిన్నప్పటి నుంచి నేను కష్టపడతాను, కష్టం సుఖాలు చూసిన మంచి వ్యక్తి, మంచోడు. ప్రజలు నన్ను ఎన్నుకున్నారు. వాళ్ళ కొరకు నేను మంచి వ్యక్తినే మంచోడని ఎన్నుకున్నారు, మంచి గుర్తించారు. నేను వాళ్ళ కొరకు నా ప్రాణం పోయేంత వరకు నేను వాళ్ళకు సహకరిస్తా, వాళ్ళకు నేను ధన్యవాదాలు చెప్తాను. తరిగొప్పుల మండలం మాన్సింగ్ తండ గ్రామంలో ఏకగ్రీవంగా కత్తుల కొమరయ్యని ఎన్నుకోవడం జరిగింది. అతను మా గ్రామం గురించి పేదోడైన చిన్నతనం నుండి ప్రజల గురించి అహర్నిశలు కష్టపడి ప్రజల సహకారంలో ఆయన ముందున్నందుకు మా గ్రామ ప్రజలందరూ అతనికి ఏకగ్రీవంగా అన్ని పార్టీలకు అతీతంగా అతనికి మా గ్రామ సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. అతను కూడా మా విలేజ్లో సీసీ రోడ్లు కానీ, మట్టి రోడ్లు కానీ, అన్నీ విధి దీపాలు కానీ అన్నీ ఆయన ఏ పదవి లేకుండా సహకారం చేసినందుకు ప్రజలు గుర్తించి అతనికి ఏకగ్రీవ సర్పంచ్గా నియమించినందుకు